Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వశిష్ఠునికి మైత్రావరుణి అని పేరు వచ్చుటకు కారణము నిమి యొక్క కనురెప్పలందు నివసించు గాథ. ఆ పరమేశ్వరుని దర్శించుటకు సకల ప్రాణుల నేత్రములు సఫలములు కాజాలవు. ఆ స్వామితో సమానముగా ఆ ప్రభువుతో పరమాశక్తి కూడా విరాజమానురాలై ఉన్నది. చరాచర జగత్తును సృష్టించు ఆ దేవి మనస్సు మీద 3 గుణముల ప్రభావము ఉండదు. అల్పబుద్ధులైన మానవులకు దీనిని జయించుట దుస్సాధ్యము. పరబ్రహ్మ, పరమాత్మ, పరాశక్తి వీరందరూ ఒకరే. వీరిలో ఏమాత్రము భేదము లేదు. దీనిని ఎరిగిన మానవుడు సకల దోషముల నుండి ముక్తుడగును. ఈ జ్ఞానము ముక్తికి గొప్ప సాధనము. వేదాంతము దీనిని ముక్తకంఠముతో పలుకుచున్నది. ఈ త్రిగుణాత్మక ప్రపంచమునందు ఈ రహస్యమును తెలిసిన వారు ముక్తులగుదరనుట్లో ఏ సందేహము లేదు. జ్ఞానము 2 విధములుగా చెప్పబడినది. శాబ్దిక జ్ఞానము మొదటిది. బుద్ధిపూర్వకముగా వేదములను శాస్త్రార్థములను సంపూర్ణముగా పరిశీలించుట వలన ఈ జ్ఞానము సులభమగును. బుద్ధి యొక్క కల్పనకు అనుగుణముగా ఈ జ్ఞానమునందు కూడా అనేక అవాంతర భేదములు కలవు. రాజా, అనుభవమను పేరుగల 2వ జ్ఞానము మిగుల దుర్లభము. దీనిని ఎరిగిన పురుషుని సాహచర్యము వలన ఈ జ్ఞానము ప్రాప్తించును. భారత, కేవలము శబ్దజ్ఞానముచే కార్యము సిద్ధించుట అసంభవము. అందువలన అనుభవ జ్ఞానము దివ్యమని భావించబడును. అంతఃకరణమునందలి అంధకారము నశించుటకు శబ్దజ్ఞానమునకు యోగ్యత లేదు. దీపమును గూర్చి చర్చించినచో చీకటి దూరము కాదు కదా. ప్రాణి బంధములలో చిక్కుకొనకుండునట్లు చేయునదే కర్మ. ముక్తిని సాధించునదే విద్య. ఇతర కర్మలు చేయుటచే శ్రమయే కలుగును. విద్య, చదువు కేవలము నేర్పరితనమునే బోధించును. దానివలన ప్రాణికి వాస్తవిక లాభమేదియును ఉండదు. సదాచారమును పాటించుట, ఇతరులకు హితమును చేకూర్చుట, మనస్సులో క్రోధమునకు అవకాశమివ్వకుండుట, క్షమాగుణము కలిగి ఉండుట, ధైర్యము, సంతోషము ఇవి విద్య యొక్క మిగుల ఉత్తమ ఫలములుగా పరిగణించబడును. రాజా, విద్య, తపస్సు, యోగాభ్యాసము లేకుండా కామాది శత్రు సంహారం ఎన్నటికీ జరగదు. కామక్రోధాదులకు జన్మస్థలము చిత్తమని చెప్పబడినది. మనస్సు మీద నియంత్రణ కలిగి ఉన్నంతకాలము ఈ వికారములు పొడసూపవు. రాజగు నిమి మునివరుడగు వశిష్ఠుని క్షమించలేకపోయిననుటకు ఇదియే కారణము. అపరాధమనరించిన శుక్రాచార్యుని యయాతి శపించలేదు. ఇట్టి స్థితి నిమికి లేదు. ఇది పూర్వకాలపు విషయము. నీకు ముసలితనము వచ్చుగాక అని శుక్రాచార్యుడు మహారాజగు యయాతికి శాపమిచ్చెను. రాజు బదులు పలుకక శాపము వలన కలిగిన వృద్ధాప్యమును స్వీకరించెను. కొందరు రాజులు శాంత స్వభావులై ఉంటారు. మరికొందరి హృదయములు మిగుల కఠోరముగా ఉంటాయి. రాజా, అందరి స్వభావములు ఒకే విధముగా ఉండవు. కనుక ఎవరిని దోషులుగా నిర్ధారింపవలెను? పూర్వకాలమున అనేక భృగువంశ బ్రాహ్మణులు హైహయ కులమునందలి క్షత్రియులకు పురోహితులుగా ఉన్నారు. క్రోధముతో ఆ క్షత్రియులు ఏ ఆలోచన లేక ఏ ధనలోభముతో బ్రాహ్మణులనందరినీ సంహరించారు. బ్రహ్మహత్య చేసినచో మహాపాపము కలుగునని కూడా వారు ఆలోచించలేదు. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.